కృష్ణా జిల్లా గన్నవరంలో మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా గన్నవరం యాపిల్ వైన్స్లో అర్ధరాత్రి వేళల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బీరు ధరపై 50 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇక అధిక ధర ఇవ్వకుంటే మద్యం అమ్మడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈ దందా నడుస్తోందని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీరు ధరపై 50 రూపాయలు అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని యాపిల్ వైన్స్లో ఒక వినియోగదారుడు ప్రశ్నించగా తమ యజమాని చెప్పాడంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా బదులిచ్చారు. ఈ సంభాషణను ఆ వినియోగదారుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అర్ధరాత్రుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక రాష్ట్రంలో మద్యం టెండర్ల గడువు సమీపించడం వల్లే వ్యాపారులు అధిక లాభాలు దండుకునేందుకు ధరలు పెంచి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని సమీక్షిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకంపై తీవ్ర చర్చ జరుగుతోంది. పేదల పాలిట వరంగా ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు విమర్శించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీని కవరేజీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు గొప్పగా ప్రకటించిందని, కొత్తగా 163 రోగాలను కూడా ఈ పథకంలో చేర్చిందని గుర్తు చేశారు. ఇక ఈ విస్తరణ ప్రకటనలకే పరిమితమైందని, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు సక్రమంగా విడుదల చేయడం లేదని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు అందకపోవడంతో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు చెల్లించలేదన్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 2023 నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని హరీష్ రావు విమర్శించారు. 24 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా నెలల తరబడి బిల్లులు పెండింగ్లో పెట్టారన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద 2408 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు 927 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు 1480 కోట్ల రూపాయలు చెల్లించారు. అయినా పెద్ద ఎత్తున బకాయిలు ఇంకా మిగిలి ఉన్నాయని హరీష్ రావు చెప్పారు.